దోసకాయ పచ్చడిని చాలా రకాలుగా చేస్తారు. ఈరోజు వీడియోలో నేను దోసకాయతో ముక్కల పచ్చడి అయితే రెడీ చేయబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో పల్లీలు అయితే వేసాను, ఒక గుప్పెడు వరకు. అవి డ్రై రోస్ట్ చేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి. మీరు పల్లీల ప్లేస్లో నువ్వులు కూడా వాడచ్చు. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసి పచ్చిమిర్చి అయితే వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం దోసకాయని ముక్కలు అయితే కట్ చేసి వేసుకొని కొంచెం పసుపు వేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి. పసుపు ఒక్కటే వేసానండి, ఉప్పు అయితే వేయట్లేదు. మూత పెట్టుకొని వేయించుకుంటే చాలా తొందరగా మగ్గిపోతాయి. ఇలా వేయించుకున్న తర్వాత లైట్గా చింతపండు అయితే వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇది ముక్కల పచ్చడి కాబట్టి దోసకాయని హాఫ్ వరకు వేసేసి మిగతా హాఫ్తో ఇలా ముక్కలు అయితే కట్ చేసి ఉంచుకోవాలి. ముక్కలు చాలా సన్నగా కట్ చేసుకోండి, పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించుకున్న పల్లీలు, అలాగే వెల్లుల్లి, జీలకర్ర, కల్లుప్పు, పచ్చిమిర్చి వేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలి. అవి విడిగా మిక్సీ వేసిన తర్వాత దోసకాయ ముక్కలు కూడా వేసేసి ఇలా ఫైన్గా పేస్ట్ అయితే చేసుకొని ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలన్నీ ఇలా వేసి కలుపుకోవాలి కలిసేలాగా. ఇప్పుడు దీనికి పోపు అయితే పెట్టేసుకుందామండి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసేసి పోపు దినుసులన్నీ వేసేసాను. పచ్చెనగపప్పు, ఇంకా ఆవాలు, జీలకర్ర, పసుపు అయితే వేసాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. మీరు పోపులో ఇంగు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు అంతా వేగిన తర్వాత మన పచ్చడిని అయితే ఇలా వేసేసి మొత్తం కలిపేసుకోవాలి. ఈ స్టేజ్లో సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోండి. ఇంతేనండి, మన పచ్చడి అయితే చాలా ఈజీగా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ అయితే చేయండి.